హలో బేబీ. బేబీ తిన్నావా బేబీ? తిన్నా బేబీ, నువ్వు తిన్నావా? తిన్నా బేబీ. మెల్లగా తిను బేబీ, లేకపోతే పుతిక పడుతుంది. సరే, నా కోసం నువ్వు రీల్స్ చేయొచ్చు కదా. నీకోసం అంటే చెయ్యొచ్చు, నాకు ముద్దు ఇవ్వచ్చు కదా. చెప్పు. సరే నేనే ఇస్తా. ఒక్క నిమిషం బేబీ, బాయ్. చెప్పే. ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు చక్రపాణి? నైస్గా మాట్లాడచ్చు కదా. అట్లా కాదురా, ఇక్కడ ఒక పని మీద ఉన్నా, డిస్టర్బ్ చేయడం కరెక్టేనా? సరే కానీ మన అద్దకాడికి వచ్చేసేయి. ఇప్పుడు అవసరమా? నీకు అద్దా? అవసరమే మామ, వస్తున్నా. సారీ బేబీ, మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు. సరే, ఐ లవ్ యూ, బాయ్. ఎవర్రాయుడు ప్రశాంతంగా కూడా పడుకోనేడా? చెప్పురా. ఏడున్నోరా? ఇంటికన్నా ఉన్నారా? మన అడ్డగాడికి వచ్చేసి. ఇవాళ నాకెందుకో అద్దనిపిస్తుందిరా. ఫ్రీగానే. ఫ్రీయా? వేచేరా, వస్తున్నా. లోకాన్ని చదివేస ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నా. హలో విక్రమ్, ఏడున్నావురా? ఇంటికానే. రారా మా అడ్డగాడికి. ఎందుకురా? మారని రేక నేనా? నీ మొగ్గల కొటేషన్స్ ఆపి వచ్చేసాయి. సరే మీరు వెళ్ళండి, వచ్చేస్తా. ఓకేరా. సోపు, అరే సోపు, గొర్రెలు మేము ఓరా, లేట్ అవుతుంది ఇప్పటికే. ఓరా రే. తాగేని లేచిన లేవలేదా? పోటాకనా పోతాలే. మర్చిపోకరా రే, అసలే నీకు మతి మరుపు. సరేనే, తెలిసే పోతానే. చిదినమ్మ జీవితం. హలో సార్, మాకు ఇక్కడ ఏం దొరకట్లేదు, ఒకసారి రండి సార్. అరే రారా, ఏం వెతుకుతున్నారా? మంచిగా వెతుకు, సారే చెలపు నడు. సార్, ఇక్కడ ఏం దొరకట్లేదు సార్. ఎవరతను? సార్, ఎవరతను సార్ ఎత్తుతున్నాడు. నువ్వు పిక్నిక్ ఇచ్చావా? వెళ్ళమను.
ఏంటిది? సార్ అది సుబ్రమణి, ఆ డ్రగ్ సప్లయర్ కానీ వెంటనే తీసుకురా. ఓకే సార్. నీ పేరేంటి? శేఖర్. ఫుల్ నేమ్ ఏంటి? శేఖర్ కొడంగల్. సార్ దగ్గర జాగ్రత్త ఉండు. ఎందుకు? సార్ సార్ ఒక జస్ట్ 2-3 డేస్లో పట్టేసుకుంటా సార్. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ క్లూజ్ దొరికాయి సార్, పట్టేస్తా సార్. అవును సార్. ఓకే సార్. సార్ ఇదనే సార్. నీ పేరేంటి? శేఖర్ సార్. డ్రగ్స్ అమ్మేది నువ్వేనా? అవును సార్. మొన్న ఈ ఊర్లో డ్రగ్స్ ఇవ్వడానికి వచ్చాను. వాళ్ళు స్కూల్ పిల్లలే సార్. ఐడోస్ ఇది, జాగ్రత్త. సార్ అతనికి డ్రగ్ ఇచ్చి నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్. ఎంతమందికి సప్లై చేస్తున్నావు? 2 సార్. వాళ్ళ ఫోన్ నెంబర్స్ పంపి. ఓకే సార్. అక్కడ పార్క్ చేసి వచ్చిండ్రా. ప్యాకెట్ ఏదిరా? అరే మామ, మా పిల్ల ఐ లవ్ చెప్పిందిరా. ఎంతమందికి చెప్పినావు? ఎంతమంది బ్యాగ్ పెట్టిందో? మా పిల్ల అందరు తిరగారా, మంచిరా మా పిల్ల. పత్తి మరి. చూడు చక్రపాణి, ప్రతి అబ్బాయి తన అమ్మాయిని సీతారామ మూవీలో సీతని అనుకుంటాడు, కానీ ప్రతి అమ్మాయి డిజిటల్ మూవీలో రాధికానే. అరే మామ, నువ్వు ఉన్నారా? జస్ట్ జోక్ బేబీ. అరే అసలు లవ్ అంటే ఏంటో చెప్పురా. లవ్ అంటే ఒక ఫీల్, ఒక రిలేషన్, ఒక ఎమోషన్, ఒక మోషన్. ఈ లవ్ అనేది ఒక లౌడల పంచాయతీ, దాని గురించి నేను పట్టించుకో. ఈ జనరేషన్కి ఒక అమ్మాయికి బాయ్ బెస్ట్ ఉంటే ఆల్రా అన్ని వానితోనే. అరే ఇది చెప్పేది నిజమేరా. ఇంకా మొదలెడదామా? అరే ఎక్కువ తీసుకోకండి రే. హైడోస్ ఇది, ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వచ్చిండా సైంటిస్టు, మాకు తెలుసులేవా. అరే ఇక్కడ ఏం చేస్తున్నారా? బ్రో ఒక 10 minutes వెళ్ళిపోతాం, మీ డాడీ చెప్పక ప్లీజ్. చెప్పగానే దొబ్బేయండి. అరే లవ్ యూ రా. మీకు ఇప్పటికీ ఎక్కువైంది, వెళ్దాం పదండ్రా. సార్ మాకేం తెలియదు సార్, మేము లేచే వరకు అక్కడ పడి ఉన్నాడు సార్.
ఎవర్రా మీలో ఇక్కడ 18 ప్లేస్? సార్ నేనే సార్. ఇట్లారా. చిన్నపిల్లల్ని కొడతారేంటి సార్? ఇన్వెస్టిగేషన్లో ఉండాలి. కొడతారేంటి సార్? చచ్చిపోతారు రెస్పాన్సిబుల్. అమాయకుని అడుగు తీసుకెళ్ళి డ్రగ్స్ యూజ్ చేసి చంపి ఇంటికి వచ్చి సైలెంట్గా ఉంటే కొట్టకుండా ముద్దులు పెట్టాలా? వీళ్ళ మీద కేసు బుక్ చేయరా, బుక్కలో పడిద్దాం. అరే నాకు భయం అవుతుందిరా. నేను లేచి చూసే వరకు బాడీ నా మీద పడి ఉండడమేందిరా. మన సిచ్యువేషన్ ఏందిరా ఇంత బ్యాడ్గా ఉంది. నేను అప్పటికే వద్దన్నారా మీ వల్లనే. అరే మామ, నిన్న నైట్ నాకు కళ వచ్చిందిరా. ఏ ఆపు నీ సోది. అరే విక్రమ్ చెప్పురా, ఏం చేద్దాం? ట్రస్ట్ మీరా, మనకేం డేంజర్ లేదు. హలో హలో. దొరికిపోయినాం రా, మన పని అవుట్రా. ఇప్పుడే ట్రస్ట్ మీ అన్నావు కదరా. అరే నాకు భయం అవుతుందిరా. మనం లేచి చూసే వరకు బాడీ ఆడు ఉందని ఒప్పుకున్నాం రా. ఎవడు నమ్మడు అక్కడ, మనం తప్ప ఎవ్వరని లేం. ఇంక ఇప్పుడు చెప్తే అస్సలు నమ్మరు. దొరికిపోయినాం రా. ఇదేంది ఇది? కళ్ళలో జరిగినట్టు జరుగుతుంది. కొంపేసి దొరికిపోం కదా. అరే విక్రమ్, ఆడేం జరిగినా సైలెంట్గా ఉండరా. అస్సలు ఇన్వాల్వ్ కాకల్లా. అది కాదు బ్రో, నేను చెప్పింది చేయండి, ఏదో చేయొచ్చు. అరే విక్రమ్, నేను ఇన్వాల్వ్ కా. అక్కడ ఏం జరిగింది? మనం లేచి చూసే వరకు బాడీ ఉంది. మనం ఏమైనా చంపామా? మనకేమైనా తెలుసా? అరే భయం అవుతుందిరా. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా. ఓడి అమ్మ, ఆస్టీ జరుగుతుంది. మన పని అయిపోయినట్టే. మాకేం తెలియదు సార్. మేము లేచే వరకు అక్కడ పడి ఉన్నారు సార్. దొరికిపోయారా, బొక్కలు వేస్తే బయటికి కూడా రారు. సార్ మాకేం తెలియదు సార్. మేము ఏం చేయలేదు సార్. దొరికిపోయారా, మీకు డ్రగ్స్ అమ్మిన వాడే చెప్పిండు. మర్డర్ కేసు కాదు, డ్రగ్స్ కేసు. అందరు సైలెంట్గా ఉండాలి. ఉన్నాయంట్రా. మీలో ఎవర్రా 18 ప్లేస్? సార్ నేనే సార్. ఏంట్రా, మీరేంది, మీ ఏజ్ ఏంది, గుట్టపోయి డ్రగ్స్ తీసుకోవడం ఏంది, మీ కథలేంది? సరేగానే మీరు గుట్టకి ఎప్పుడు వెళ్ళిర్రా? సార్ నిన్న మొన్న సార్. నిన్నేనే సార్. మీ ఫ్రెండేగా చనిపోయింది? ఫ్రెండే సార్, మా ఫ్రెండే సార్. ఫ్రెండే సార్, కానీ క్లోజ్ ఫ్రెండ్ కాదు సార్. సరే కానీ మీ ఫ్రెండ్ గుట్టకు కనిపించిండా? లేదు సార్, మేము అటు పోలే. మేము అక్కడ ఎందుకుంటాం? మేము లేం సార్. మాకెందుకు కనిపించారు సార్? లేదు సార్. సరే కానీ మీ ఐస్ ఏంది రెడ్గా ఉన్నాయి? సార్ ఫ్రెండ్ చనిపోయింది కదా సార్, నైట్ పడుకోలేదు సార్. ఓకే, మేము మీద కేసు బుక్ చేసి బొక్కలు పడేస్తా. సార్ మేమేం చేసాం సార్? ఇంకోసారి డ్రగ్స్ యూస్ చేస్తా, నిజంగానే బొక్కలు వేస్తా. మేము నోట్ సార్, ఇంకోసారి చేయం సార్. సరే వెళ్ళండి. సార్ వీళ్ళ ఫ్రెండ్స్ చనిపోయినా వీళ్ళు ఏం రియాక్ట్ అవుతున్నారండి సార్? చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలుసు. సార్ ఎందుకైనా మంచిది వాళ్ళ మీద ఒక కండిషన్ ఉంచుదాం సార్. డ్రగ్స్ టెస్ట్కి ఇచ్చేయండి. ఆల్రెడీ ఇచ్చేసాం సార్. సార్ మనకు ఫస్ట్ కాల్ చేసి చెప్పిన ఇంట్రాగేషన్ పిలిచిన సార్. ఓకే వస్తున్నా పదా. ఇక్కడ ఏంద్రా ఇంత చీకటి ఉన్నది? నువ్వేనా ఫస్ట్ మాకు కాల్ చేసింది? అవును సార్, నేను చూసేసరికి వాళ్ళు అక్కడ ఇబ్బంది పెడుతున్నారు సార్. అవును, మర్డర్ జరిగిన ఎంతసేపటికి కాల్ చేసావు? సార్ వెంటనే కాల్ చేశాను సార్.
కొంతమంది అన్నావు కదా, ఎంతమంది? అదే ఎంతమంది పాతి పెట్టారని. సార్ అది ఒక 3-4 సార్. కరెక్ట్గా చెప్పు, 3, 4? గుర్తులేదు సార్. సరే, వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? అదే కూర్చున్న వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? సార్ అంత ఖచ్చితంగా చెప్పలేను సార్. సరే, అప్పుడు టైం ఎంత అవుతుందో చెప్పగలుగుతావా? సార్ అది అంత గుర్తులేదు సార్. సార్ మీకు చెప్పడం మర్చిపోయి అతనికి మతిమరుపు సార్. 3rd స్టేజ్, వెంటనే మర్చిపోతూ ఉంటాడు. సరే, భయపడకు. నీకు గుర్తొచ్చినప్పుడు కాల్ చేయి, నేనే వస్తా. సార్ పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలుసుకోవాలి సార్ అతను ఎప్పుడు చనిపోయాడా అని. అవసరం లేదు, మర్డర్ జరిగిన వెంటనే కాల్ చేస్తా అన్నాడు కదా, ఎప్పుడు కాల్ చేస్తాడో చూసుకో. టైం. ఓకే సార్. మామ్స్, ఈ సోగ్గా నీళ్ళనే వదిలేస్తే మన పీకలు మీకు వచ్చేటట్టుందిరా. వాడు మొత్తం చెప్పేలోపే మనం వాడిని కన్ఫ్యూజ్ చేయాలి. అలా చేయాలంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నేను అక్కడికి రాను, మీరు వెళ్ళండి. అక్కడ ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. వర్మ, నువ్వు పంపిన డ్రగ్ అది చాలా పవర్ఫుల్, అది నేను టెస్ట్ చేసిన. సార్ ఇది చిన్నపిల్లలు తీసుకొచ్చా సార్. ఇది చిన్నపిల్లలు తీసుకోవద్దు, ఇది ఐటోస్. ఇది ఎందుకంటే వర్మ ఇది చూడు, ఐటోస్. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? ఇది డ్రగ్స్, ఇది తక్కువ తీసుకుంటేనే ప్రమాదకరం ఉంటుంది. ఇది ఎక్కువ డోస్ తీసుకుంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ట్రాన్స్ అంటే? ట్రాన్స్ అంటే అది లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం. చాలా ప్రమాదకరమైన విషయం. నా దగ్గరికి ఎన్నో కేసులు వచ్చినాయి. అవి అంటే ఇది ఎఫెక్ట్ ఎన్ని రోజులు చూపిస్తుంది సార్ ట్రాన్స్? ఇది చిన్న కేసులలో అయితే ఒక వారం 10 days వరకు ట్రాన్స్లోనే ఉండగలుగుతాం. సార్ ఫోన్ చేసి చెప్పాలి, మతిమరుపోడు ఫోన్ చేసిండని. సార్ ఏంటి కట్ చేస్తుండు? ఇంతకుముందుకు చిన్నపిల్లలు అన్నవా, మరి చిన్నపిల్లలు డ్రగ్స్ యూజ్ చేశారా? అవును సార్, స్కూల్కి వెళ్ళే పిల్లలు సార్, వాళ్ళు డ్రగ్స్ యూజ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీకి తెలిసే ప్రాబ్లం అవుతుందని నేనే ఒక వార్నింగ్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాను. ఈ డ్రగ్స్ కొన్న ఈ కేసు కన్నా సంబంధం ఉందా? మేబీ సార్, ఉండవచ్చు. హలో సుబ్రమణి. సార్ మనం పొద్దున ఇంట్రాగేషన్ చేసినానికి ఏమో గుర్తొచ్చిందట సార్, రమ్మంటున్నాడు. ఓకే, నేను వస్తున్నా, ఇప్పుడు వెంటనే వస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వచ్చినట్టున్నాడు కదా, తొందరనే వచ్చిండు. మీరు గిఫ్ట్ రేంజ్కి వచ్చిర్రా? నువ్వు ముందు పదవా, కూర్చోవా. చెప్పలేని గిఫ్ట్ ఎందుకు వచ్చిర్రా? కేసు గురించి సార్కి ఏం చెప్పావురా? ఇంకేం చెప్పలే, సార్ ఫోన్ చేసినాక వచ్చినాక చెప్తా. అసలు ఏం చెప్పినవురా? పోలీసులాకా ఏం చెప్పినవురా? ఏం గుర్తొచ్చింది? ఏం లేదు, ఆ రోజు పూడ్చిపెట్టాక ఫోటో తీసిన సార్ చూపిస్తా. నీకు విషయం చెప్పాలిరా, చంపింది మేమే. చంపలేదురా, జస్ట్ కూర్చున్నాం. జరిగిందంతా సార్కి చెప్తావారా? చెప్తాగారా. మీరేం చేస్తున్నారా ఇక్కడ?